ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మాకు ఏ రాశి వారితో అంటే ఇప్పుడు మీది ఫలానా నక్షత్రం అనుకోండి, ఉదాహరణకు అశ్విని నక్షత్రం, లేకపోతే మేష లగ్నము, వృషభ లగ్నము, మిథున లగ్నము ఉంది. మాకు ఏ నక్షత్రము వారితో లేదా ఏ రాశి వారితో మాకు పడకపోవడం జరుగుతుంది, మేము ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అని అడుగుతున్నారు. అయితే దీనికి శాస్త్రంలో తారాబలము అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా, ఆ తారాబలం ఎంతవరకు కరెక్ట్ చూసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ అసలు శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి? నక్షత్రపరంగా చూసుకోమని చెప్పారా, రాశిపరంగా చూసుకోమని చెప్పారా, లేకపోతే ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని విషయాలని చెప్పారా అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క విషయాలను నేను చెప్తున్నటువంటిది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి కొన్ని పారామీటర్స్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా ఏమిటిది అంటే, మనం ఇప్పుడు మీ లగ్నం ఫలానా అయితే ఈ అధిపతి గనక ఈ సంబంధంలో ఉంటే ఈ కారకత్వం వాళ్ళతో అని చెప్పాం. అది ఫ్రెండ్సా రిలేటివ్స్ అనేటువంటిది. మొట్టమొదటిగా ఏంటంటే, ఆ యొక్క మహాదశ మీకు వస్తుందా లేదా తెలుసుకోవాలి. ఆ మహాదశ లేకుండా మీకు ఎప్పుడు కూడా వాళ్ళ ద్వారా ఇబ్బంది రాదు, గుర్తుపెట్టుకోండి. అది ఇబ్బంది కానివ్వండి, ఒక యోగం కానివ్వండి, కలిసి రావడం కూడా అలాగే ఉంటుంది. అంటే కొంతమంది కొన్ని కోట్లు కలిసి రావాలి. ఉదాహరణకి చూస్తుంటాం మనం ప్రపంచంలో, ఏమంటే ఇతనికి చేయడం వల్ల చాలా బాగా కలిసి వచ్చేసిందండి, దానికి కూడా మహాదశ రావాలి. పాయింట్ నెంబర్ 2. రెండవది ఏంటంటే, ఇక్కడ రెండో పాయింట్, ఆ మహాదశ రాకపోయినా ఆ మహాదశ ఫలితాలను ఇచ్చే గ్రహం మరొకటి ఉంటుంది. ఆ జ్యోతిష్ శాస్త్రంలో దాన్ని పిఏసి అంటారు, ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. అంటే అది ఏ గ్రహంతో కలిసి ఉంది, ఏ గ్రహంతో చూడబడుతుంది, అదేవిధంగా ఏ గ్రహంతో ఏ రాశిలో ఉంది, ఏ గ్రహంతో కలిసి ఉంది, ఏ గ్రహంతో చూడబడుతుంది. ఈ కనెక్టివిటీ వల్ల అసలు ఈ ఫలితాలు ఈ గ్రహం ఇవ్వకుండా ఇంకే గ్రహం ఇస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. రెండవ పాయింట్. ఇక మూడవ పాయింట్ ఏమిటంటే, మీకు ఏదైనా ఎవరితోనైనా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఒక యోగం ఉంది. ఉదాహరణకి అంటే ఒక చిన్న ల్యాండ్ ఏదో కొన్నారు, అది పలానా రిలేషన్స్లో ఎవరి ద్వారా కొనడం జరిగింది, అది నష్టపోయింది. కానీ ఒక పెద్ద యోగం ఉందనుకోండి మీ జాతకంలో, దాని తర్వాత మీరు మళ్ళీ మంచి ఫలితాలు కూడా పొందుతారు. ఇక నాలుగో పాయింట్ ఏంటంటే, ఒక్కొక్కసారి మనకి జాతక చక్రంలో విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు అనుకుని ఉంటాయి. ఆ యోగాల వల్ల ఏమిటంటే, ప్రధానంగా మీరు గనక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ యోగాల్లో ఒక్కొక్కసారి ఏమవుతుంది, మీకు మొదట్లో చిన్న ఇబ్బంది ఇచ్చినట్టుగానే ఉంటాయి కొన్ని విషయాలు. అబ్బాయి ఏమిటండి నాకు జాబ్ పోయిందని కొంతమంది బాధపడుతుంది. దాని తర్వాత ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి అలా కోట్లలోకి వెళ్ళిపోతారు. లేదా ఒక్కోసారి ఏమిటండి, ఉన్న ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది, లేకపోతే ఉన్న ఇల్లు ఖాళీ చేసామన్నాడు ఓనర్, సడన్గా మంచి ప్లేస్లో ఉందనుకుంటే ఖాళీ చేసామన్నాడు అనుకుంటే, ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా మంచి ఇల్లు అవుతుంది, దాన్ని మీరు కొనుక్కునే స్టేజ్ కూడా వెళ్ళిపోతారు. అలాగే ఒక్కొక్కసారి అయ్యో నేను వాళ్ళు వెళ్ళాల్సింది మిస్ అయిపోయిందండి, వెళ్తే మంచి ఇది దొరుకును అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి మిస్ అవ్వడమే మంచిది అవుతుంది. అలాగ ఒక్కొక్కసారి మనకి జన్మజాతకంలో ఒక నెగటివ్ జరిగినట్టుగా అనిపించి పాజిటివ్ జరుగుతాయి. ఇవన్నీ కూడా ఒక విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు జరుగుతాయి. ఇది మీరు గుర్తించాలి. అంటే మనం ఎప్పుడైనా మన లైఫ్లో ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే దానికి మనం డిప్రెస్ అయిపోకుండా, ఓకే ఇది ఒక విపరీత రాజయోగం, నీచభంగ రాజయోగంలో ఉండేటువంటి ఒక స్టెప్ ఇలాగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి బాగా దేవతా అనుగ్రహాలు కనుక మనకు ఉన్నప్పుడు ముందుగానే హింట్ కూడా ఇస్తుంది. మనం ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రకృతిలో ఎలా అంటే, బయలుదేరదాం అనుకున్నప్పుడు ఏదో ఆటంకం రావడం, ఫోన్ చేస్తున్న వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం, లేకపోతే పదే వద్దు అనేటువంటి సంకేతాలు మనకి బోర్డు రూపంలో కానివ్వండి, ప్రయాణం రూపంలో కానివ్వండి, లేకపోతే రకరకాల మాధ్యమాల ద్వారా మనకి ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఆపడం, ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయంటే కూడా మనం ఆ పని చేయడం ద్వారా ఇబ్బంది పడతాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఎటువంటి వారితో ఇబ్బంది పడుతున్నా, ఉదాహరణకి మనకి రిలేషన్స్ చాలా ఉంటాయి, లేదా మనము చెప్పుకున్నటువంటి ఏదైతే మనం మొదట్లో చెప్పుకున్నటువంటి వాటిలో ఏవైతే మనం ఇబ్బంది పడుతున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీకు ఏ గ్రహం ద్వారా ఇబ్బంది వచ్చిందో ఆ గ్రహానికి దానము, ఆ గ్రహ సంబంధించిన ఇది అంటే చిన్న ఎగ్జాంపుల్, ఒక
చంద్రుడి ద్వారా వచ్చింది, బియ్యము దానం ఇవ్వడం, తెలుపు రంగు వస్త్రం. లేదండి ఇంకా నేను ఇంకేమైనా చేయగలనా, మెడిటేషన్ చేసుకోవడం, లేదు గోసేవ చేయడం, లేదంటే నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి నేను ఇంకేదైనా పెద్దగా చేస్తాను అనుకున్నప్పుడు అన్నదానం చేయడం, లేనట్లయితే ఏదైనా ఒక అమ్మవారికి సంబంధించిన హోమం చేసుకోవడం. అంటే ఏమిటి, మీ యొక్క సమస్య తీవ్రతని బట్టి మీరు ఎప్పుడు కూడా పరిహారం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న టాబ్లెట్ ఇచ్చి క్లియర్ అయిపోయేది ఉంటుంది సమస్య, ఆరోగ్య సమస్య. కానీ ఒక్కొక్కసారి ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది, 2 రోజులు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది, మరొకసారి ఆ వ్యక్తికి అన్ని టెస్టులు చేసి ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. అంతే కదండి సైంటిఫిక్గా మనం చూసుకుంటే. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా చిన్న చిన్న వాటితో ఈ కలియుగం అంటారు దీన్ని, నామస్మరణ చేత కూడా మనం బయటపడవచ్చు. ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి. సమస్య వచ్చింది, సమస్య గురించి భయపడాల్సిన పని లేదు. సమస్యకి పరిష్కారం వెతకడమే సమస్యని జయించడం. శ్రీమాత్రే నమః. మీన లగ్నము, మీన రాశి, మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ ఈ లగ్నానికి శుభులు పాపులు అని ఉంటారు. శుభులు పాపులు పరంగా తీసుకుంటే లగ్నాధిపతి గురువు, ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు, పంచమాధిపతి చంద్రుడు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, చాలా మందికి నేను ఫలానా నక్షత్రము లేదా రాశిలో జన్మించాను కదా అంటే, ఉదాహరణకి మీన లగ్నం అనుకుందాం, మీన లగ్నం మీన రాశి తీసుకుందాం. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించాం. ఇప్పుడు ఈ నక్షత్రాల్లో జన్మించిన మాకు మరి ఏ నక్షత్రంలో పుట్టిన వారితో ఇబ్బంది ఉంటుంది, మంచి ఉంటుందో తెలుసుకుంటే బాగుంటుందని ఉంటుంది. అయితే ఇది ఎంతవరకు తారాబలాలు చూసుకుంటారు చాలా మంది. తారాబలం చూసుకోవాలి. ఎప్పుడు చూసుకోవాలి? మీరు ఒక వివాహము, గృహప్రవేశము, బిజినెస్ ప్రారంభించడము, ఏదైనా ఒక కొత్తగా ఏదైనా ప్రారంభిస్తున్నాం అనుకున్నప్పుడు, గృహ ఆరంభం చేసేటప్పుడు చూసుకోవాలి. మరి మ్యారేజ్ మ్యాచింగ్లో చూసే పద్ధతి ఏమిటంటే, ఇద్దరి జన్మ నక్షత్రాలు వాళ్ళ మైండ్ సెట్స్ని కలపడానికి తీసుకుంటారు. మైండ్ సెట్స్ కలపడానికి నక్షత్రం తీసుకోవాలి. మరి ఎవరి ద్వారా ఇబ్బంది వస్తుందని ఎలా తెలియాలి అంటే, లగ్నానికి శుభులు పాపుని తీసుకోవాలి. అంటే ఒకసారి ఆ పాపులు కూడా విపరీత రాజ్యోగాలు ఇచ్చినప్పుడు మంచి ఫలితాలు కూడా ఇస్తాయి. అంటే అలాగా ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు, ఈ మీన లగ్నాన్ని శుక్రుడు అష్టమాధిపతి, కానీ విపరీత రాజ్యోగం ఇస్తే అదే గ్రహం విపరీత రాజ్యోగం 6లో ఉంటే అది విపరీత రాజ్యోగం ఇస్తుంది. అలాగా ఆ రాజయోగం ఇచ్చే గ్రహం ఎంత బలంగా ఉందో బలహీనంగా ఉంది. మీ లగ్నానికి పాపులు ఎవరు అని తీసుకుంటే మీనం వారికి శుక్రుడు ప్రధాన పాపి, శని, అదేవిధంగా బుధుడు. అయితే ఈ పాపులు రాజయోగ కారకులు అయితే అద్భుతాలు చేస్తారు, గుర్తుపెట్టుకోండి. రాజయోగ కారకులు కాకపోతే ఇంకెక్కువ ఇబ్బంది పడతారు. ఇది బేస్ తీసుకోవాలి. ఇప్పుడు శుక్రవారాలు, శనివారాలు, బుధవారాలు వీళ్ళు పాడైతే, అంటే శుక్రుడు కానీ బుధుడు కానీ శని కానీ పాడైతే ఆ వారాలే మీకు ఎఫెక్ట్ ఎక్కువగా ఇస్తుంటుంది. ఆ మహాదశ అంతర్దశలోనే ఎఫెక్ట్ ఎక్కువగా ఇస్తుంది, వారి రూపంలోనే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సర్వసాధారణంగా మీన లగ్నం వారికి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, తండ్రే వీళ్ళ యొక్క పూర్తి పాత్రను పోషిస్తూ ఉంటారు. అంటే తండ్రి మూలంగానే వీళ్ళకి లైఫ్ అంతా కూడా తండ్రి అన్ని చేసి పెట్టడం, లేకపోతే తండ్రి ద్వారానే వీళ్ళు ఇబ్బంది పడడం, లేదా తండ్రి బాధ్యతలు వీళ్ళు తీసుకోవడం. వీళ్ళ లైఫ్లో వెనక్కి తీసుకుంటే మా నాన్నగారి వల్ల ఇంత బాగున్నానంటారు కొంతమంది, లేదా మా నాన్నగారి వల్ల ఇబ్బంది పడ్డానంటారు, మా నాన్నగారు టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నా అంటారు, మా నాన్న హ్యాపీనెస్ నాకు కావాలంటారు. ఎందుకంటే పూర్వజన్మ కర్మ అంతా కూడా సన్తో కనెక్ట్ అయి ఉంటుంది వీరికి. మరి ఆ కాంబినేషన్ ఉన్నటువంటి మీకు ఇక్కడ గమనించుకున్నట్లయితే, మీ మీనలగ్నం వారికి ఈ రవి నక్షత్రాలు ఏమిటి? ఆ రవి నక్షత్రాలు అంటే కృత్తిక, ఉత్తరాషాఢ, లేదా శుక్ర నక్షత్రాలు పుబ్బ, పూర్వాషాఢ, భరణి, లేదా బుధ నక్షత్రాలు అంటే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. లేనట్లయితే మీకు శని నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రాలు పాడై, ఈ గ్రహాలు పాడైతే, శని నక్షత్రాలు పాడై ఏదైనా ఒక పని చేయడం ద్వారా పని వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది, మీకు గుర్తుపెట్టుకోండి. లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా. బుధ నక్షత్రాలు పాడయ్యాయి, మీకు వివాహం ద్వారా ఇబ్బంది వస్తుంది, ఎందుకంటే మీన లగ్నానికి బాధకుడు కాబట్టి. శుక్ర నక్షత్రాలు పాడాయి, లేదా శుక్రుడు పాడైంది. ఇన్సూరెన్స్ చేయకపోవడం వల్ల, సిబ్లింగ్స్లో ముఖ్యంగా అక్క చెల్లెళ్ళ వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా లేదా కొన్ని స్త్రీ పరిచయాల వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అది విపరీత రాజయోగం ఏర్పడితే వేరు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అలా కాదండి, నాకు ఎక్కువగా ఫలానా రోజులే ఇబ్బంది వస్తున్నది అంటే పర్టికులర్గా ఆ గ్రహం పాడవుతుంది, గుర్తుపెట్టుకోండి.
కానీ మీరు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన ఎంత చేసుకుంటే అన్ని విధాలా మీకు బాగుంటుంది.